వచ్చింది అసలు. అంటే షేర్ అంటే మీనింగ్ ఐడియా ఉందా బ్రో? అంటే అట్లా షేర్ అని ఎందుకు షేర్ అంటే రాజు. అంటే ఆ పాడంలో రా ఎందుకు పలకలేకపోయారు అప్పుడు? అంటే అసలు పర్టికులర్గా సాంగ్ వినలేదు బ్రో నేను. మామూలుగా మనం నా గురించి మీకు తెలుసు అనమాట. బట్ కానీ మనం ఒక సాంగ్ని బాగా వింటే అది అర్థమవుతుంది. నేను జస్ట్ బాగా ట్రోల్ అవుతుంది కానీ ఒక ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాం తనని, అందువల్ల ఆ పాట అదిగా పాడడం జరిగింది. అన్నీ పాడతాను అనుకున్నా కానీ అక్కడ నేను 2 పదాలు అందుకున్నా. బట్ కానీ అక్కడ నేను ఎలాంటి బూతు పాడలేదు, ఏం పాడలేదు. కానీ వాళ్ళకి ఏమనిపించిందో కానీ ట్రోల్ చేయొచ్చు, ట్రోల్ చేయడంలో తప్పలేదు, కానీ మనిషి యొక్క మనోభావాలు దెబ్బతీయొద్దు అనమాట. అట్లా వీళ్ళు ట్రోల్ చేసిర్రు అంటే వాళ్ళ వ్యూవర్షిప్ కోసం, అదేవిధంగా ఏదో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం. ఎంటర్టైన్మెంట్ నేను 10 మంది నా వల్ల నవ్వుతారంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. 10 మంది నా గురించి ఒక్కరు కూడా ఏడవద్దు అనమాట. బట్ కానీ అది ఎంత బాధనో నేను తట్టుకునే అంత శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చిండు, అంత హ్యాపీగా ఉందన్నమాట. అసలు ముందు ఎవరు చెప్పారు మీకు ఈ ట్రోల్ అవుతుంది అనేసి? ఎవరు చెప్పారు, ఎట్లా తెలిసింది? అంటే మామూలుగా ట్రోల్స్ ఇట్లా అవుతున్నాయని నాకు తెలియదు అనమాట. మామూలుగా 1 డేలో 1 మిలియన్ పోయింది ఆ రీల్ చూడగానే. అంటే నా ఆటోమేటిక్గా కొన్ని రీల్స్ కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి. అయితే అనుకుంటున్నా కదా వేరే భలే పోయింది అనుకున్నా కానీ కామెంట్స్ అవి నేను చూసుకోలేదనమాట. నెక్స్ట్ డే చూసేసరికి అమెరికాలో ఉండే మా యూఎస్ ఫ్రెండ్ పంపించిండు, అరే నువ్వు ఇట్లా బాగా ట్రోల్ అవుతున్నావు ఒకసారి చూసుకున్నావా అని అనేసరికి అవునా అని మళ్ళీ నేను చూడడం జరిగిందనమాట. దాని తర్వాతకి మళ్ళీ వేరే వాళ్ళు మన ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది పంపించారు అనమాట. సెలబ్రిటీ ఫస్ట్ ఇంటరాక్ట్ అయిన సెలబ్రిటీ ఎవరు? మధుప్రియ. ఏమన్నారు? అంటే రమేష్ ఇట్లా ట్రోల్స్ వస్తున్నాయి, నువ్వు అస్సలు బాధపడక నాకు మా ఇన్స్టాలో మెసేజ్, మన వాట్సాప్లో మెసేజ్ చేయడం. మధుప్రియగా చేసినప్పుడు ఓకే అక్క థ్యాంక్ యూ, నిజంగా మీరు కాల్ చేసి నాకు ఇట్లా చెప్పడం బాగా అనిపించింది. నేను అనుకుంటారే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, నాకు ఒక్కసారి క్వశ్చన్ మార్క్ పడిపోయింది బ్రో. నేను ఎన్నో మంచి పనులు చేసిన, ఎంతోమంది మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసిన, ఈరోజు నేను ఇంటర్వ్యూ చేసి పాటలు బయటికి తీసుకొచ్చిన, ఒక్కొక్కరు ఒక్కొక్క మూవీలో వాడుతున్నారు. ఆ రోజు మంచిని ఎవరు గుర్తించలేదు, ఒక చిన్న పదాన్ని పట్టుకొని అంత ట్రోల్ చేశారు. నిజంగా ఒక ఫోక్ సింగర్ మీద దాది ఇప్పటికి కూడా నడుస్తుంది ఆ ట్రోల్, ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. బట్ కానీ పాజిటివ్ తీసుకున్నాను, ఇంకా నెగిటివ్ తీసుకున్నాను. సో